మీరు కనుక బిగ్ బాస్ హౌస్లో ఉంటే నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఒకే ఒక్కరిని బయటికి పంపించే అవకాశాన్ని బిగ్ బాస్ మీకు ఇస్తే ఎవరిని పంపించేస్తారు? ఉన్న వాళ్ళలో మీకు తెలుసుగా ఎవరెవరు నామినేషన్స్ ఉన్నారు, వాళ్ళలో ఒక పేరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ మాట్లాడాల్సినటువంటి టాపిక్ మాట్లాడుకుందాం. రీసెంట్గా హౌస్లో ఒక స్కిట్ జరిగింది, మీకు గుర్తుంటే. ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, తనూజకు వచ్చినటువంటి ఆ కాఫీ పొడి ఏదైతే ఉందో ఆ ప్యాకెట్ కనుక ఇవ్వాలి తనూజకి అంటే సంజన షుడ్ డిసైడ్ అని బిగ్ బాస్ చెప్పాడు. సంజనాకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ చేసి తను సాటిస్ఫై అయితేనే ఇవ్వాలని చెప్పారు. సో దాంతో ఒక స్కిట్ ప్లాన్ చేశారు. ఇమాన్యుయల్, సుమన్ శెట్టి ఒక కాలేజ్ కుర్రాడుగా, వాళ్ళు అతని ఫ్రెండ్స్గా డీమన్ పవన్, ఇమాన్యుయల్. తనూజ ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్గా, పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రీతు ఇంకెవరు. సో ఇట్లాగా ఒక స్కిట్ని ప్లాన్ చేశారు. స్కిట్ చాలా బాగుంది, భలే ఫన్నీగా చాలా చక్కగా ఇమాన్యుయల్ ప్లాన్ చేశాడు. ఆ తర్వాత ఒక చిన్న డిస్కషన్ జరిగింది, నేను మర్చిపోయాను దాని గురించి, వాళ్ళు ఎక్కడో చూశాను, అందుకని మళ్ళీ పోస్ట్ చేయాలనుకున్నా వీడియో. నేను ఎపిసోడ్లో చెప్పడం మర్చిపోయా. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ ఇట్, అందుకని మాడుతున్నా. అయితే ఆ స్కిట్లో ఎవరెవరు బాగా పెర్ఫామ్ చేశారు? సుమన్ శెట్టి చాలా బాగా చేశాడు. ఇంత బాగా యాక్టివ్గా ఉంటే బాగుండు సుమన్ శెట్టి అనిపించింది అందరికీ, హౌస్లో వాళ్ళకి, ఆడియన్స్ కూడా అనిపించింది. మేబీ నాగార్జున డెఫినెట్లీ మెన్షన్ చేస్తారు ఆ స్కిట్ గురించి. చాలా క్యూట్గా అల్లరిగా పంచులేస్తూ. అయితే మెయిన్ క్రెడిట్ ఇమాన్యుయల్కి చెందుతుంది, మంచి తెలివిగా రాశాడు మొత్తం రైటింగ్ అంతా. సో ఇమాన్యుయల్కి చెందుతుంది. సో ఈ సినారియో తర్వాత, ఈ స్కిట్ అయిపోయిన తర్వాత సంజన తన హీరోయిన్ విషయాల గురించి, ఓకే సారీ ఇక్కడ కాదనుకుంటా, ఇప్పుడు గుర్తొచ్చింది, రీతు చౌదరిని ఇందులోకి పిలిచి కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి సీక్రెట్స్ బయట పెట్టు చాలా మందివి, నేను చికెన్ ఇస్తానని బిగ్ బాస్ అన్నప్పుడు బ్రీఫ్గా చెప్తున్నా, చెప్పిన తర్వాత బయటకు చాలామంది సీక్రెట్స్ తెలుసుకునే ప్రయత్నం చేసింది నార్మల్గా వాళ్ళతో కాన్వర్జేషన్ చేస్తూ. ఆ టైంలో సంజనతో మాట్లాడుతూ నీ సీక్రెట్స్ అన్నట్టు మాట్లాడుతుంటే మాటల్లో దింపి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు తను, ఇది ఎవరికి తెలియదు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి, నా ఎక్స్ గురించి నాకు నా భర్తకే తెలుసు తప్ప ఇప్పుడు ఎవరికి తెలియదు, నీకు చెప్తున్నాను అని చెప్తే నువ్వు స్టార్ట్ చేసింది చెప్పడం ఏంటంటే, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మరి హస్బెండ్ తెలియదు కానీ ఎక్స్, సంజన యొక్క ఎక్స్, తను సినిమాల్లోకి వెళ్తానంటే మేబీ అప్పట్లో బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు సినిమాల్లో కంటే ముందు, బుజ్జిగాడులో కదా సంజన సెకండ్ హీరోయిన్, అంతకంటే ముందు సినిమాల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఒక మోడల్గా తను ఎదుగుతున్నటువంటి టైంలో వెళ్ళడానికి అబ్బాయి ఇష్టపడేవాడు కాదంట. తనకేమో సినిమాలంటే ఇష్టం, వెళ్ళాల్సిందే అని తను ఫిక్స్ అయ్యేదంట. అయితే ఆ అమ్మాయిని, సంజన గర్లానీని ఈ విషయం మీద గొడవ పడుతూ, ఆర్గ్యూ చేస్తూ, అరుస్తూ, కోపంలో కొడుతూ, హీజ్ అబ్యూజర్ అంటే కొట్టడాన్ని అబ్యూజ్ చేయడం అంటాం, అబ్యూజ్ చేస్తూ ఈ అమ్మాయిని ఇక్కడ తన లెఫ్ట్ ఐకి కరెక్ట్గా ఇక్కడ కొట్టాడంట. సో దట్ ఇదంతా కూడా తనకి డ్యామేజ్ అయ్యి సినిమాల్లో తన అందం పోయి పనికి రాకుండా పోవాలి తను అనే టార్గెట్తో అతను ఇక్కడ కొట్టాడంట ఆ అమ్మాయిని. క్లియర్గా చెప్పింది తను. ఇది కనుక నిజమైతే వీడంత నీచుడు ఉంటారా అని కూడా నేను ఎందుకు పెట్టాను అంటే, ఉంటారు అని చెప్పడానికి పెట్టా. ఎన్నో కేసెస్ని మనం చూడం. ఇప్పుడు ఇందులో జరిగిన వీడియోని కూడా చాలామంది పట్టించుకోవాలా, నాకేదో అనిపించింది అప్పుడే చెప్దామని, వీడియోలో చెప్దాం మనం మాట్లాడేటప్పుడు మన ఛానల్లో అని. బట్ తర్వాత నేను కూడా మర్చిపోయా, మళ్ళీ పొద్దున గుర్తొచ్చింది ఎక్కడో ఏదో చూస్తే, సంజన ఫేస్ చూడగానే గుర్తొచ్చింది యాక్చువల్లీ పొద్దున్న లైవ్ చూస్తుంటే, అందుకని చెప్తున్నా. ఇక్కడ కొడితే ఇదంతా పోయి తన అందం పోయి వెళ్ళాలని, ఇంకా తన జీవితాంతం తన దగ్గర పడి ఉంటుంది కదా అనుకున్నాను. అంటే కొంతమంది మగాళ్ళ యొక్క మెంటాలిటీ ఎంత దరిద్రగుట్ట మెంటాలిటీ ఉంటుందంటే, నిజంగా అతనికి ఇష్టం లేదు అమ్మాయి సినిమాల్లోకి వెళ్ళడం, చక్కగా అమ్మ నీ కెరీర్ నువ్వు చూసుకో, నా కెరీర్ నేను చూసుకుంటా, నాకైతే నువ్వు సినిమాల్లోకి వెళ్ళడం ఇష్టం లేదు, నా మగ అహంకారం ఏదో నన్ను ఆపుతోంది, అది కూడా ఒప్పుకోలేకపోతే నాకు ఇష్టం లేదు, నా లైఫ్లోంచి నువ్వు డాష్ వెళ్ళిపో అని చెప్పేసి క్లోజ్. ఇతని జీవితం అతనిది, ఆ అమ్మాయి జీవితం అమ్మాయిది. వెళ్తుందా, తిప్పలు పడుతుందా, తర్వాత కష్టాలు పడుతుందా, పెద్ద హీరోయిన్ అయిపోతుందా, లేకపోతే తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఇలా బిగ్ బాస్లోకి వస్తుందా, అదంతా డిఫరెంట్ సినారియో. ఇతని జీవితం మీరు, అమ్మాయి జీవితం మీరు. కానీ నువ్వు జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్న మనిషి, పోనీ బయట వ్యక్తి కదా, బయట వ్యక్తినే మనం టచ్ చేయకూడదు, హర్ట్ చేయకూడదు, ముట్టుకునే అధికారం కూడా మనకు లేదు, ఆడైనా మగైనా. అట్లాంటిది నువ్వు జీవితాంతం కలిసి బతకాలనుకున్నటువంటి వ్యక్తికి ఇంత తీవ్రమైన హారి చేసి వాళ్ళని జీవితాంతం నీ కాళ్ళ దగ్గర కుక్కలా పెట్టుకుందాం అనుకున్నాడంటే, ఎంత ఉన్నారు ఇలాంటి వాళ్ళు, కొన్ని వందల లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు దేశం. 120 కోట్ల మందిలో ఒక 50 కోట్ల మంది మగాళ్ళని వేసుకున్నా సరే అందులో ఖచ్చితంగా 3-4 కోట్ల మంది ఇదే మెంటాలిటీ, ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు, ఇదే మెంటాలిటీతో ఉన్నారు. రానున్న జనరేషన్ కూడా ఇవే మెంటాలిటీతో పెరుగుతున్నాయి. అందుకే ఈరోజు పెంచే తల్లి తండ్రి పిల్లల్ని చిన్నప్పటి నుంచి, మగపిల్లడైనా ఆడపిల్లలైనా, మగపిల్లల పట్ల ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, సేమ్ టైం ఎంత తెలివిగా ఉండాలి. మగపిల్లలకు కూడా వచ్చేటువంటి ఇబ్బందులు, మగపిల్లలకు కూడా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మగపిల్లడంగానే ఏడవకూడదని, వాడే ఇంటిని పోషించాలనేటువంటి, ఇది కూడా పేట్రియార్కల్ మెంటాలిటీ అంటాం.
ఈ పితృస్వామ్యం అంట. ఆ పితృస్వామ్యంలో వచ్చే దరిద్రాలు ఏంటంటే మగపిల్లాడుకు వాడే పోషించాలి ఇంటిని, వాడే చూసుకోవాలి, వాడే కంప్లీట్గా వాడిదే బాధ్యత. ఇది కూడా తప్పే. పేట్రియాటికల్ సొసైటీ వల్ల ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మగవాడు ఆధిపత్యమే ఉండాలనేటువంటి దాన్ని రుద్ది 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 అల్టిమేట్గా ఒక మగాడు ఏడిస్తే అదేదో మహాపాపం అన్నట్టు. చిన్నప్పటి నుంచి మగపిల్లడు అయితే ఏడుస్తావేంటారు ఆడదానిలాగా అనే ఒక తప్పుడు సంకేతాలను పిల్లలకి ఇస్తూ చిన్నప్పటి నుంచి పెంచుతాం మనం. వాడే ఉద్యోగం చేస్తే వాడే పోషించాలి, అట్లా అయితేనే వాడికి వైబిలిటీ ఉంటుంది, అలా అయితేనే వాడు ఒక మనిషి. మగాడు పక్కన పెడితే అలా అయితేనే వాడు ఒక మనిషి అనే ఒక మేకేసి వాళ్ళని ఆ మైండ్లో అట్లా కొట్టేసి ఉంచుతాం అట్లా. సో ఎంతగా పేట్రియాటికల్ సొసైటీ అనేది ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంది. చిన్నప్పటి నుంచి ఎందుకు పెంచాలి ఇవన్నీ చెప్పి అంటే, మనల్ని అట్లా పెంచలేదు కాబట్టి, అందువల్ల మనతో పాటు ఉన్న వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు కాబట్టి. ఇష్టం లేదు అంటే ఆ మనిషిని ఓకే నీ కెరీర్ని నా కెరీర్ నాదే వెళ్ళిపోవడం ఒక పద్ధతి అయితే, ఇట్లా మనిషిని హాని చేసి తన జీవితాంతం బతికే వ్యక్తికి హాని చేసి తను అట్లా వెళ్ళకూడదు కాబట్టి తనతో ఉంచుకోవాలనుకునే దరిద్ర కొట్టు మెంటాలిటీ ఉన్న నా కొడుకులు ఉంటారా అని ఐఎమ్ సో గ్లాడ్ దట్. తగిలింది కానీ ఏం అవ్వలేదంట, లక్కీగా ఇక్కడ తగిలింది కానీ, ఇక్కడ తగిలింటే మొత్తం ఇది దెబ్బ తగిలేదంట. అతను ఏదో డాక్టర్ ఏదో, అందువల్ల అతనికి తెలుసు అంట ఇక్కడ తగిలితే ఏమవుతుంది అనేది. సో ఇక్కడ తగలటం వల్ల తనకి దెబ్బ తగిలి కొన్నాళ్ళు తగ్గిపోయింది. తర్వాత అతను వదిలేసాను, నేను వేరే అతను పెళ్లి చేసుకుని ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ షీ లెఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎ మోరాన్ అండ్ మాన్స్టర్. ఆడైనా మగైనా ఈరోజు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని చంపేసే సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ జెండర్ మ్యాటర్ కాదు, బట్ స్టిల్ ఆ పేట్రియాటికల్ సొసైటీ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి చెప్తూ ఈ టాపిక్ చెప్పాను. ఎందుకు చెప్పాలనిపించింది మన ఛానల్లో ఈ విషయం. దీని గురించి మీకు ఏదన్నా అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి.